రోలు లక్ష్మీ స్వరూపం కదా, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కంపల్సరీగా ఉండాలి అని పెద్దలు అంటూ ఉంటారు. నా దగ్గర ఒక చిన్న రోల్ ఉంది, రోటి పచ్చళ్ళు చేసుకోవడానికి అస్సలు కుదరట్లేదు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక మంచి రోల్ తీసుకోవాలి అని. villageDecor.in అనే వెబ్సైట్ నుంచి నేను ఈ రోల్ తీసుకున్నాను. కొత్త రోల్ కొన్నప్పుడు ఎమ్మటే వాడకుండా 1-2 సార్లు కడిగి దాంట్లోకి నానబెట్టిన బియ్యం వేసి, బియ్యం మెత్తగా అయ్యేంత వరకు కొంచెం కొంచెం నీళ్ళని పోసుకుంటూ మెత్తగా అయ్యేంత వరకు రుబ్బేసి ఆ పిండంతా కూడా పడేసి మరొక 2 సార్లు కడిగి పొడి క్లాత్ తో తుడిచి వాడుకోవాలి. కొత్త రోలు ఉపయోగించే ముందు బాగా కడిగి పసుపు కుంకుమతో బొట్టు పెట్టి అప్పుడు వాడుకుంటే మంచిది. ఎందుకంటే లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి కొంచెం పూజ చేస్తే మంచి కలుగుతుందని నమ్ముతాము. పచ్చడి చేయాలని రకరకాల ఇంగ్రీడియంట్స్ అన్ని వేపేసి మిక్సీ పట్టేస్తాం, కానీ పచ్చడి టేస్ట్ అస్సలు బాగోదు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వేయనవసరం లేదు, 2-3 ఇంగ్రీడియంట్స్ తోనే రోట్లో రుబ్బిన పచ్చడి తినండి, టేస్ట్ ఎంత బాగుంటుందో. మొదటిసారిగా ఈ రోల్లో టమాటా పచ్చడి చేశాను. అసలు పచ్చి పచ్చడి, రోటి పచ్చడి అంటే టక్మని గుర్తొచ్చేది టమాటా పచ్చడే కదా, అందుకని నేను టమాటా పచ్చడి చేశాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు.